హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మాదా స్నేహ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం. ఫస్ట్ అయితే మా అద్వై బర్త్డేకి విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ టెంపుల్ పేరు సంగం అంటారు దీన్ని. ఇది మా ఏరియాలోనే పెద్ద టెంపుల్, ఇంకా ఫేమస్ టెంపుల్. అదే రోజు అద్వై బర్త్డే రోజు హనుమాన్ జయంతి ఉండడం వల్ల రష్ కూడా చాలా ఉండే. సో మేమైతే వెళ్ళి శివుడికి అభిషేకం చేయించుకొని ఇంకా అర్చన కూడా చేయించేసుకున్నాము. అర్చన మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత కాసేపు అక్కడ కూర్చొని కొబ్బరికాయ తిన్నాం. మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు అద్వికి వినాయకుడిది గుడి కనిపించింది. చూడండి ఎంత క్యూట్గా మొక్కుతుందో, అసలు మస్తు అనిపించింది. మేము దర్శనం అంతా కంప్లీట్ చేసేసుకొని ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసరికి మా చెల్లి మరదలు లంచ్ ప్రిపేర్ చేసి పెట్టారు మా కోసము. ఇంకా మా అత్తయ్య వాళ్ళు ఆ రోజు బర్త్డే రోజు ఆఫ్టర్నూన్ వచ్చారు. సో వాళ్ళు వచ్చిన తర్వాత లంచ్ చేసి అందరం మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఎందుకంటే బర్త్డే సెలబ్రేషన్స్ మా అన్నయ్య వాళ్ళ ఇంటికనే చేసాం మేము. అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళగానే మేమైతే డెకరేషన్ వర్క్ స్టార్ట్ చేసాము. ఇక్కడ బెలూన్స్ ఊగుతుంది మా వదిన వాళ్ళ నాన్న, వాళ్ళ తమ్ముడు. మా వదిన వాళ్ళ నాన్న కూడా డెకరేషన్స్ వేస్తాడు కాబట్టి ఆ మామయ్య ఉండడం వల్ల మాకు డెకరేషన్ చాలా ఈజీగా అయిపోయింది. ఇంకా మేము అనుకున్న దానికంటే అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. ఇంకా ముందు మీరే చూస్తారు. యాక్చువల్గా ఈ సెకండ్ బర్త్డే మేము ఇక్కడే అంటే మా ఇంట్లోనే సింపుల్గా చేద్దాం అనుకున్నాం. బట్ అన్నయ్య వాళ్ళే లేదు, మా ఇంట్లోనే చేస్తా అని అంటే సర్లే అని అక్కడ చేసాము. మేము డెకరేషన్ లైక్ అంత బెలూన్స్ అవి కాకుండా సింపుల్గా చేద్దాం అనుకున్నాం. బట్ మా అన్నయ్య వాళ్ళే ఆ డెకరేషన్ ఐటమ్స్ వాళ్ళే కొనుక్కున్నారు. వాళ్ళది కొత్తిల్లు కాబట్టి కొంచెం చేస్తే బాగుంటుంది అని వాళ్ళు ఇష్టంతో చేశారు. అండ్ ఇంకా కేక్ అయితే కస్టమైజ్ చేయించిన కేకే. ఎందుకంటే అద్వికి కోకో మిలన్ అంటే పిచ్చి, అసలు మస్తు చూస్తుంది. దానికి చాలా ఇష్టం కోకో మిలన్ అంటే. సో కేక్ కూడా కోకో మిలన్ థీమ్లోనే చేద్దామని అన్నయ్య కేక్ కూడా కోకో మిలన్ థీమ్లోనే చేయించాను. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుండే. నార్మల్గా కేక్ పెట్టినప్పుడు సైలెంట్గానే ఉండి రండి వచ్చేయండి కేక్ కట్ చేద్దాం అని మస్తు క్యూట్గా పిలిచింది. వన్స్ ఎప్పుడైతే మా వదిన కేక్ టాపర్స్ కేక్ పైన పెట్టడం స్టార్ట్ చేసిందో అవన్నీ నాకే కావాలని అల్లరి స్టార్ట్ చేసింది. సో అట్లా కాదని చెప్పి కేక్ కట్ చేద్దామని ఫస్ట్ అక్షంతలు తీసుకొని అత్తయ్య మామయ్యతో వేయిస్తుంటే అది ఇట్లా కళ్ళు మూసుకుంటుంది. మంచిగా అక్షంతలు వేస్తున్నారని కళ్ళు మూసుకొని ఓం అంటూ ఉంది. ఎందుకంటే పొద్దున గుడికి వెళ్ళినప్పుడు అర్చన చేసేటప్పుడు పంతులు కళ్ళు మూసుకోవాలని చెప్పి దానికి అది ఇంకా గుర్తుంది. అందుకే అట్లా కళ్ళు మూసుకొని మంచిగా మొక్కుతుంది. అద్వైత్ అట్లా కేక్ కట్ చేసిందో లేదో జస్ట్ నార్మల్గా నైఫ్ తోటి ఇట్లా కట్ చేసింది అంతే. మా అన్నయ్య అద్వైతకి సర్ప్రైజ్ చేద్దామని సైకిల్ తీసుకొని వచ్చిండు. బర్త్డేకి సైకిల్ గిఫ్ట్ చేసిండు. సో అది చూసింది, నైఫ్ కింద పెట్టేసి కిందికి వచ్చి సైకిల్ పైన కూర్చుంది. ఇంకా రావే కేక్ దగ్గరికి అంటే అసలు రాలేదు. ఇంకా అత్తయ్య మామయ్య మా మమ్మీ మేము కూడా అందరం సైకిల్ మీద ఉన్నప్పుడే కేక్ పెట్టినాము. అద్వైతకి సైకిల్ బాగా నచ్చింది, మస్తు ఎగ్జైట్ అయిపోయింది. కేక్ మర్చిపోయింది, సైకిల్తోనే ఆడుకోవడం స్టార్ట్ చేసింది. సో అటు ఇటు చేసి మళ్ళీ కేక్ దగ్గరికి తీసుకెళ్ళినాము. దాని తర్వాత ఇంకా అన్న వదిన వాళ్ళు మమ్మీ చెల్లి వాళ్ళు ఫొటోస్ దిగిన తర్వాత మళ్ళీ అత్తయ్య వాళ్ళు మేము అన్న వదిన వాళ్ళ అమ్మ నాన్న ఇట్లా గ్రూప్ ఫోటో దిగినాము. గ్రూప్ ఫోటో అయిపోయిన తర్వాత ఫ్యామిలీ ఫొటోస్ మళ్ళీ
సో అందరు ఇప్పుడు అద్వికి అంటే గిఫ్ట్స్ ఇచ్చుకుంటూ కేక్ తినిపించుకుంటూ ఫొటోస్ దిగాలి కదా. అసలు ఫొటోస్ దిగడం లేదు, ఎందుకంటే ఇప్పుడు మేడం గారి కాన్సన్ట్రేషన్ మొత్తం కేక్ పైకి వచ్చేసింది. అసలు ఫొటోస్ చూడవే అంటే చూడట్లే కెమెరాని. కింద కేక్ ఉంటుంది, ఆ కేక్ టాపర్స్ని తీసుకొని తింటుంది. ఎవరు వచ్చినా కూడా పట్టించుకుంటలేదు. అట్లీస్ట్ వాళ్ళు గిఫ్ట్స్ ఇస్తా అన్నా కూడా పట్టించుకోవట్లేదు. మా అక్క బావ వాళ్ళు, మా అద్వైత ఫ్రెండ్ జాస్విత అక్క వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు కూడా గిఫ్ట్స్ ఇస్తూ ఉంటే కూడా కేక్ తీసుకుంటూనే తినుకుంటూ ఉంది. సో అట్లా మా మరదలు ఇంకా మా అక్క కూతుర్లు అందరు వచ్చేసి అద్వితో వాళ్ళు ఎంత ట్రై చేశారు అద్వితో ఫోటో దిగాలి అని. అసలు మా అద్వైత కుదరనే ఇవ్వలేదు. ఇంకా ఇక్కడ ఈ అన్న ఉన్నారు కదా, ఈ అన్న మా వదిన వాళ్ళ ఫ్రెండ్ అద్వికి ఫ్రాక్ తీసుకొచ్చిండు. ఆ ఫ్రాక్ కూడా చాలా బాగుంది. సో అన్న దగ్గరికి వస్తలేదు, సైకిల్ పైనే ఉంటుందని చెప్పి అట్లా సైకిల్ మీద కూర్చున్నప్పుడే అన్న ఫోటో దిగేసిండు అద్వైతతో. సో ఇట్లా సెలబ్రేషన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా కేక్ కట్ చేసి అందులో కొంచెం మిక్స్చర్ వేసి అందరికీ పంచినాము. అండ్ డిన్నర్ అందరికి అక్కడే ప్రిపేర్ చేసినాము. ఇంకా రోజు సాటర్డే ఇంకా హనుమాన్ జయంతి కావడం వల్ల వెజ్ ప్రిపేర్ చేసినాము. అందరూ తిని హ్యాపీగా వెళ్ళిపోయారు. అద్వైత ఈ ఫ్రాక్లో ఎట్లా కనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ ఫ్రాక్ మా మమ్మీ గిఫ్ట్ చేసింది. అద్వైతకి ఇది మేము మమ్కిన్స్లో తీసుకున్నాము. అండ్ ఈ డెకరేషన్ కూడా మీకు నచ్చిందా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. లాస్ట్లో మా అద్వైత ఒక స్టోరీ చెప్తుంది, అది మాత్రం కంపల్సరీ వినండి, బాగా నవ్వుకుంటారు. ఏం చేసింది? అన్నది బోల్లో వేసిందా? ఎవరికి ఇస్తావు? వాళ్ళు ఇస్తారు, అది ఎవరో పాపలు పాపగా ఎవరికి? సరే బోల్ దో మరి ఇప్పుడు